హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ తెలుగు. నేను మీ నాగ శ్రీనివాస్. 60 డేస్ పైథాన్ ఫుల్ స్టాక్ డెవలపర్ కోర్స్ ఇన్ తెలుగులో భాగంగా ఇవాళ మనం డే 2లో పైథాన్ ఫుల్ స్టాక్ డెవలపర్ అవడానికి రోడ్ మ్యాప్ ఏంటి అన్నది చూద్దాం. మనకి ఏ టెక్నాలజీస్ మీద నాలెడ్జ్ ఉండాలి, ఫ్రెషర్గా వెళ్తే ఏ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఉండాలి, ఎక్స్పీరియన్స్తో వెళ్తే ఏ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఉండాలి, ఇలాంటి విషయాలన్నీ మనం ఇవాళ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే గైస్, వీడియో స్టార్ట్ చేసే ముందర మీ అందరికీ ఒక రిక్వెస్ట్. ఎప్పటిలాగే చెప్పేది, నిన్న ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, మళ్ళీ ఇవాళ కూడా చెప్తున్నాను. అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. ఓకేనా? సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. లైక్, కామెంట్, షేర్ ఇవన్నీ ఉంటాయంటే నేను ఇంకా యూట్యూబ్ వాళ్ళు మన ఛానల్ని ఇంకా చాలా మందికి షేర్ చేస్తారు. నాకు మోటివేషన్ వస్తుంది, ఇంకా మంచి కంటెంట్ మీకు షేర్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఓకే, ఖచ్చితంగా లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. మీరు కనుక కాలేజ్ స్టూడెంట్స్ అయితే మీ కాలేజీలో ఉండే వాట్సాప్ కమ్యూనిటీస్ అన్నింటిలోనూ కూడా ఖచ్చితంగా ఇది షేర్ చేయండి. ఓకే, లెట్ us స్టార్ట్. ఓకే, ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వాలి అనుకుంటున్నారు మీరు అనుకుందాం. సో మీకు ఉండవలసిన నాలెడ్జ్ ఏంటి అనేది 8 పాయింట్స్లో నేను మీకు చెప్తా. ఆపరేటింగ్ సిస్టమ్ రిలేటెడ్గా మీకు ఎలాంటి నాలెడ్జ్ ఉండాలి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే ఏంటి, వాటిల్లో ఎంతవరకు నాలెడ్జ్ ఉండాలి, డేటాబేస్ నాలెడ్జ్, వెర్షన్ కంట్రోల్ సిస్టమ్స్ నాలెడ్జ్, ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ నాలెడ్జ్, వెబ్ ఫ్రేమ్వర్క్, మైక్రో సర్వీసెస్, ఐడిఈ, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్, వీటిలన్నింటి మీద మీకు నాలెడ్జ్ అనేది ఏదో ఒక లెవెల్ వరకు అయితే అవసరం అవుతుంది. అంటే మీరు ఫ్రెషర్ అయితే ఒక లెవెల్ వరకు, లేకపోతే మీరు ఎక్స్పీరియన్స్తో వెళ్తుంటే ఒక లెవెల్ వరకు అయితే మీకు నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఓకేనా? అది ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. మీరు వెళ్తున్నది డెవలపర్ జాబ్ రోల్కి కనుక, ఫుల్ స్టాక్ డెవలపర్ జాబ్ రోల్కి కనుక మీకు ఆపరేటింగ్ సిస్టమ్ మీద ఏదో అడ్మిన్ లెవెల్లో నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం అయితే లేదు. ఉంటే మంచిదేనండి, వెల్ అండ్ గుడ్, ఎప్పుడైనా సరే. కానీ ఇన్ కేస్ మీకు ఫుల్ నాలెడ్జ్ లేకపోయినా సరే బేసిక్ నాలెడ్జ్ ఉన్నా సరిపోతుంది. అంటే చిన్న చిన్న ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేయడం, కమాండ్స్ రన్ చేయడం, ఇంతవరకు నాలెడ్జ్ ఉన్నా సరిపోతుంది అనమాట. ఓకేనా? సో మన వరకు చూసుకోగలిగే నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది, అంతకుమించి ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకి డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి, లైక్ లైనెక్స్, విండోస్, మ్యాక్ ఓఎస్, ఉబుంటు, ఇట్లాంటి డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ మనకి ఈ రోజున కనిపిస్తూ ఉంటాయి. వీటిలో విండోస్ అనేది మనం సాధారణంగా ప్రతి చోట యూజ్ చేసేదే. అలాంగ్ విత్ దట్ మీకు లైనెక్స్ నాలెడ్జ్ ఉన్నా, ఉబుంటు నాలెడ్జ్ ఉన్నా, మ్యాక్ ఓఎస్ నాలెడ్జ్ ఉన్నా మీకు ఖచ్చితంగా వాల్యూ ఎడిషన్ అయితే అవుతుందండి. ఓకేనా? తర్వాత మీరు ఖచ్చితంగా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద నాలెడ్జ్ అనేది తెచ్చుకోవాలి. ఇక్కడ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే మనం పైథాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటున్నాం కనుక, సపోజ్ మీరు ఫ్రెషర్ అయితే ఆ పైథాన్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, దానికి రిక్వైర్డ్ ప్యాకేజెస్ ఏమి ఇన్స్టాల్ చేసుకోవాలి, డేటా టైప్స్ అంటే ఏంటి, ఆపరేటర్స్ అంటే ఏంటంటే అర్థమెటిక్ ఆపరేషన్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, ఆ ఆపరేటర్స్ గురించిన నాలెడ్జ్ ఉండాలి. అలాగే కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే ఇఫ్ కండిషన్, ఇఫ్ ఎల్స్ కండిషన్స్ రాయడం దగ్గర నుంచి లూపింగ్ స్టేట్మెంట్స్ అంటే వైల్ లూప్, ఫర్ లూప్ ఇలాంటివి, అలాగే మీకు స్విచ్ స్టేట్మెంట్, ఇలాంటి వాటిలన్నింటి మీద ఖచ్చితంగా నాలెడ్జ్ ఉండాలండి. ఫ్రెషర్ అయితే ఖచ్చితంగా ఇవన్నీ అడుగుతారండి. అదే మీరు ఒక ఎక్స్పీరియన్స్తో వెళ్తుంటే మరి ఇంత డేటా టైప్ అంటే ఏంటి, ఆపరేటర్స్ గురించి చెప్పు, కంట్రోల్ స్టేట్మెంట్స్లో ఏముంటాయి, ఇలాంటివైతే అడగరు. ఓకే, మీకు అక్కడ కొంచెం రియలిస్టిక్గా అడుగుతారు. బట్ మీరు ఫ్రెషర్ అయితే మాత్రం ఇవన్నీ అడుగుతారండి, మీరు వీటి మీద నాలెడ్జ్ తెచ్చుకుని తీరాలి. అలాగే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ మీద మీకు నాలెడ్జ్ ఉండాలి. ఊప్స్ కాన్సెప్ట్స్ తెలుసు కదా, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, ఎన్కాప్సులేషన్, అబ్స్ట్రాక్షన్, వీటి మీద నాలెడ్జ్ ఉండాలి మీకు. ఇవన్నీ మనం ఇక్కడ ఈ వీడియో సిరీస్లో మాట్లాడుకుంటాంలేండి, డోంట్ వరీ. ఓకే, అలాగే మీ కోడ్ నుంచి డేటాబేస్ తోటి కమ్యూనికేట్ చేయడం ఎలాగా అంటే, డేటాబేస్లో ఉన్న డేటాను తీసుకొచ్చి మన వెబ్ పేజ్లో ప్రజెంట్ చేయడం కానీ, మనం సప్లై చేసిన ఇప్పుడు ఒక సైన్ అప్ పేజ్ ఉంది అనుకోండి, అందులో మన డీటెయిల్స్ సప్లై చేసి ఎంటర్ కొడతాం, ఆ డేటా వెళ్ళి ఒక చోట స్టోర్ అవుతుంది, అదే డేటాబేస్. ఆ డేటాబేస్లో డేటా స్టోర్ చేయడం, రిట్రీవ్ చేయడం, ఏదైనా ఆపరేషన్స్ లాంటివి చేయడం, ఇలాంటి వాటిలన్నింటి మీద మీరు నాలెడ్జ్ అనేది తెచ్చుకోవాలి. ఓకేనా? తర్వాత ఖచ్చితంగా మీకు డేటాబేస్ మీద ఏదో ఒక డేటాబేస్, లైక్ ఎస్క్యూఎల్ డేటాబేస్ కావచ్చు, నో ఎస్క్యూఎల్ డేటాబేసెస్ కావచ్చు, అంటే ఎస్క్యూఎల్ సర్వర్, MySQL, Oracle, PostgreSQL, MariaDB, ఇలాంటి వాటి మీద DB2, ఇలాంటి వాటిల్లో ఏదో ఒక డేటాబేస్ నేర్చుకోండి. మనం ఇక్కడ MySQL పాయింట్ ఆఫ్ వ్యూలో మొత్తం డేటాబేస్ నేర్చుకుంటాము. అలాగే MySQL తో పాటు క్లౌడ్లో MySQL ఎలా యూజ్ చేయాలన్నది కూడా నేను మీకు చెప్తానండి.
అలాగే NoSQL డేటాబేస్ కూడా మీరు నేర్చుకోగలిగితే లైక్ MongoDB, AWS చూస్తే DynamoDB, వీటిని గనక ఇదే డేటాబేస్ ఆపరేషన్స్ మీరు SQL లో చేయడం ఎలాగా, NoSQL లో చేయడం ఎలాగా అన్నది కనుక మీరు నేర్చుకున్నారు అంటే మిమ్మల్ని ఇంకా మీకు అందరూ కూడా వెల్కమ్ చెప్తూ తీసుకెళ్తారు ఇంటర్వ్యూకి అయితే. ఓకేనా? తర్వాత అంటే నేను చెప్పేది ఇంటర్వ్యూకి తీసుకెళ్ళడం వరకేనండి. ఇంటర్వ్యూలో మీరు ఎలా చేశారన్న దాన్ని బట్టి మీకు జాబ్ అనేది వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. అలాగే మీరు ఒక వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ మీద నాలెడ్జ్ తెచ్చుకోవాలి. అంటే సాధారణంగా ఇప్పుడు అందరూ కూడా గిట్ హబ్ ఇలాంటివన్నీ యూజ్ చేస్తున్నారు కనుక ఈ రెండు నేర్చుకోండి. గిట్ యూజ్ చేసి మనం కమాండ్స్ రాస్తున్నాం, గిట్ హబ్ అనేది రిపోజిటరీ. తర్వాత కోడ్ పైప్ లైన్, AWS కోడ్ పైప్ లైన్, బిట్ బకెట్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి, ఇంకా చాలా ఉన్నాయండి. ఇవి కూడా నేర్చుకోగలిగితే మంచిదే. మనం గిట్ హబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం మాట్లాడుకున్నా ఈ రెండిట్ల పాయింట్ ఆఫ్ వ్యూలోనే మాట్లాడుకుంటాం. ఓకేనా? అలాగే మీరు ఇంకొక పని ఏం చేయాలంటే ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీని ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇప్పుడు ఒక వెబ్సైట్ ఉందనుకోండి, ఆ వెబ్సైట్ ఒక స్ట్రక్చరల్ వేలో అందంగా మనకి కనిపిస్తూ ఉన్న వెబ్సైట్స్ ని మనం ఇంట్రెస్ట్ చూపిస్తాం. ఓకే, సో అది దానికి ఆ లుక్ అండ్ ఫీల్ ఎలా వచ్చాయి, దానికి ఒక కలర్ ఉంటుంది, ఒక థీమ్ ఉంటుంది. అదంతా కూడా ఈ HTML, జావా స్క్రిప్ట్, CSS, jQuery వీటి కాంబినేషన్ లోనే మొత్తం ఫ్రంట్ ఎండ్ డిజైనింగ్ అంతా జరుగుతుంది అనమాట. ఓకేనా? అంటే ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే ఏం లేదండి. ఇప్పుడు మనకి యాక్చువల్గా చెప్పాలంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ వేరే ఉంటారు, డేటాబేస్ డెవలపర్స్ వేరే ఉంటారు, బ్యాక్ ఎండ్ కోడ్ రాసేవాళ్ళు వేరే ఉంటారు. కానీ ఈ మూడిట్ల కాంబినేషన్ లోనూ చేయగలిగితే మనకి ఇంకా వాల్యూ ఎడిషన్ ఉంటుంది అని అర్థం అనమాట. ఓకేనా? సో ఈ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ మీద కూడా నాలెడ్జ్ తెచ్చుకున్నాం అనుకోండి, అయిపోయింది, మనకి ఈ ఫ్రంట్ ఎండ్ కూడా వచ్చేస్తుంది. HTML, జావా స్క్రిప్ట్, CSS, jQuery ఇవన్నీ కలిపి ఒక 1 week to 10 days క్లాసెస్ ఉంటాయి అంతే. ఓకే, ఇది కూడా రోజుకు 2 గంటలు పెట్టుకోవాలి అంతే, ఆటోమేటిక్గా మనకి సరిపోతుంది. ఓకేనా? మీరు ఇక్కడ నేను చూపిస్తున్న వాటిని చూసి కంగారు పడకండి. ఇవేమి అంత గొప్ప భయంకరమైనవి, మనం నేర్చుకోలేనంత రాకెట్ సైన్స్ అయితే ఏమీ కాదు, చాలా సింపుల్ గా ఉంటాయి. కాకపోతే ఇనీషియల్ డేస్ లో మనం కొంచెం కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువ చేయాల్సి వస్తుంది. మీరు ఫ్రెషర్స్ అయితే ఇంకొంచెం ఎక్కువ చేయండి. రోజుకి అందరూ 2 గంటలు కష్టపడితే మీరు 4 గంటలు కష్టపడండి. 2 నుంచి 3 నెలల టైం అనేది మనకి మోర్ దెన్ ఎనఫ్. మనం ఎక్కువ ఇంకా అంతకు మించి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఫేక్ ఎక్స్పీరియన్సెస్ మీద ఆధారపడకండి. ఫేక్ ఎక్స్పీరియన్స్ అనేది కొంతమంది పెట్టుకుంటూ ఉంటారు. అంటే ఫ్రెషర్ అనే పీరియడ్ అయిపోయింది అంటే ఇంకా చేసేదేం లేదు కనుక కొంతమంది పెట్టుకుంటూ ఉంటారు, అది నేను తప్పు పట్టను. కానీ లైక్ ప్రాక్సీలు ఇలాంటి వాటి కోసం మాత్రం ఎప్పుడు ఆలోచించకండి. కొంచెం నేర్చుకుంటే అయిపోయేదానికి ప్రాక్సీలు చేయించి వెళ్దాము, ఇలాంటి ఆలోచన విధానం అనేది మంచిది కాదు. ఓకేనా? అలాగే మనం ఏదైనా ఒక వెబ్ ఫ్రేమ్వర్క్ నేర్చుకోవాలి. మనకి రకరకాల వెబ్ ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి, లైక్ జాంగో, పిరమిడ్, బాటిల్, టోర్నేడో, ఇలా రకరకాలు ఉన్నాయి. ఫ్లాస్క్, డాష్, సానిక్ ఇట్లా కనిపిస్తూ ఉంటాయి. వీటిలో మనం జాంగో అండ్ ఫ్లాస్క్ మీద ఎక్కువ దృష్టి పెడతామండి. ఓకేనా? ఈ వెబ్ ఫ్రేమ్వర్క్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. మనం ఒక వెబ్సైట్ చేయాలి అంటే, డిజైన్ చేయాలంటే వీటి అవసరం చాలా ఉంటుంది, మనం వీటిని నేర్చుకుని తీరుతాం. ఓకేనా? అండ్ మైక్రో సర్వీసెస్ డిజైన్ అండి, ఫ్రెషర్స్ కి ఇది అవసరమా అంటే ఎస్, నేర్చుకుంటే మీకు ఉపయోగం అనేది 100% ఉంటుంది. మీ రెజ్యూమే వెయిట్ అనేది అమాంతం పెరిగిపోతుంది. ఓకే, ఎక్స్పీరియన్స్ వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఈ వెబ్ APIs డిజైన్ మీద, వాటి సెక్యూరిటీ మీద ఖచ్చితంగా అవగాహన ఉండి తీరాలి. టోకెన్స్ క్రియేట్ చేయడం ఇవన్నీ ఉంటాయి అనమాట. ఓకే, ఇది నేను మీకు క్లౌడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను. వెబ్ APIs డిజైన్, లాంబ్డా అండ్ API గేట్వే పాయింట్ ఆఫ్ వ్యూలో వెబ్ APIs డిజైన్ చేయడం ఎలాగన్నది చెప్తాను. మీరు ఇంకో విషయం తెలుసుకోండి, మన కోర్సులో మనం ఓన్లీ పైథాన్ ఫుల్ స్టాక్ డెవలప్మెంటే కాదు, దాంతో పాటుగా కొంత AWS కూడా మీరు నేర్చుకుంటారు. ఈ రెండిట్ల కాంబినేషన్ లో మీరు కనుక రెజ్యూమే డిజైన్ చేసుకున్నారు అంటే ఎక్కడికో వెళ్ళిపోతుంది మీ కెరియర్ అనమాట. ఓకే, తర్వాత ఒక IDE మీద, అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్, కోడ్ రాసుకునే ఒక ఎడిటర్ దాని మీద మీరు నాలెడ్జ్ తెచ్చుకోవాలి. విజువల్ స్టూడియో కోడ్, జూపిటర్, పైచామ్ ఇవన్నీ ఉంటాయి. మనం VSS అంటే విజువల్ స్టూడియో కోడ్, VS అంటాం, విజువల్ స్టూడియో కోడ్ అండ్ జూపిటర్ నోట్బుక్స్ మీద మీకు ఖచ్చితంగా అవగాహన ఉండాలి. పైచామ్ కూడా ఉంటే మంచిదే. జూపిటర్ నోట్బుక్ అనేది మీరు ఇప్పుడు సపోజ్ డేటా సైన్స్, మిషన్ లెర్నింగ్ ఇలాంటి కోర్సెస్ నేర్చుకుంటున్నారు అనుకోండి, అక్కడ ఎక్కువ యూజ్ చేసేదంతా జూపిటర్ నోట్బుక్ అనమాట. కనుక మీరందరూ కూడా ఈ ఏదో ఒక ఎడిటర్ మీద అయితే 100% నాలెడ్జ్ తెచ్చుకోండి. ఓకే, ఈ 8 స్కిల్స్ మీ బ్యాగ్ లో ఉన్నాయి అంటే మిమ్మల్ని ఎవరు ఆపలేరు. బయట మార్కెట్ కనుక బాగుంటే ఖచ్చితంగా మీకు ఆపర్చునిటీస్, అంటే ఇంటర్వ్యూకి తీసుకెళ్ళడం వరకు నేను చెప్పేది. జాబ్ అనేది ఎప్పుడు కూడా మనం ఇంటర్వ్యూ ఎలా చేసామన్న దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఇంటర్వ్యూకి వెళ్ళడం వరకు మీకు ఇంక ఎదురు ఉండదండి. నిజంగా నేర్చుకుంటే ఇంటర్వ్యూ ఫేస్ చేయడం అనేది పెద్ద విషయం కాదు.
సో గైస్ అందరూ కూడా ఈ 60 డేస్ కోర్సులో ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పినవన్నీ నేర్చుకోండి. ఈ 60 డేస్ కోర్స్ అయిన తర్వాత చూసుకుంటే మీ దగ్గర చాలా స్కిల్స్ ఉంటాయి. అవి చాలు ఒక ఫ్రెషర్ గా జాబ్ తెచ్చుకోవాలనుకున్నా, కొంత ఎక్స్పీరియన్స్ తోటి జాబ్ తెచ్చుకోవాలనుకున్నా, ఈ 60 డేస్ లో కొంచెం లేట్ అయినా మాక్సిమం 90 డేస్ లో అయితే ఫినిష్ చేసేస్తాను నేను మొత్తం అంతా కూడా. ఓకే, ఇక్కడ మనం నేర్చుకున్న 100% మీకు సరిపోతాయి. ఓకే గైస్, మీకు నాకు కూడా ఆల్ ది బెస్ట్. నేను మీకు మాటిస్తున్నవన్నీ చేయడానికి నాకు ఆల్ ది బెస్ట్, అలాగే నేను చెప్తున్నవన్నీ నేర్చుకోవడానికి మీకు ఆల్ ది బెస్ట్. ఓకే, అలాగే అందరూ కూడా ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీ వైపు నుంచి సపోర్ట్ ఉంటేనే నాకు మోటివేషన్ వస్తుంది, ఇంకా మంచి కంటెంట్ అనేది నేను మీకు షేర్ చేయగలను. ఓకే గైస్, అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయాలట. యూట్యూబ్ కి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ప్రతి వీడియో లైక్స్ ఉండాలి, ఎక్కువ కామెంట్స్ ఉండాలి, సబ్స్క్రైబ్స్ ఉండాలి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం, అలాగే ఫ్రెండ్స్ కి షేర్ చేయడం, ఇలాంటివన్నీ జరిగితే మనది ఇంకా ఎక్కువ మందికి యూట్యూబ్ వాళ్ళు షేర్ చేస్తారు. ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్, బై బాయ్.